సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ డేట్ వచ్చేసి నాకు కనపడట్లేదు. ఐ గెస్ ఇవాళ డేట్ వచ్చేసి 17th ఆఫ్ డిసెంబర్ 2023. ఫస్ట్ టైం నేను పొద్దున లెగడం జరిగింది ఆఫ్టర్ లైక్ సో మెనీ మంత్స్. టు బీ హానెస్ట్ చెప్పాలంటే నేను అసలు మార్నింగ్ పర్సన్ కాదు. ఎప్పుడు ఒక 8:30-9 అయితే లేచేసారు. ఫస్ట్ మనం ఫ్యూయల్కి వెళ్ళిపోదాం, దాని తర్వాత అక్కడికి వెళ్ళి ప్లాన్ చేద్దాం. నాకైతే కొత్తగా ఉంది పొద్దున్నే బండి కాలుతుంటే. చల్లగా ఫ్రెష్గా ఇక్కడ నుంచి ఎటన్నా వెళ్దాం కాఫీ తాగడానికి. 1000 కొట్టండి. 1000 వెయ్య ఇది అంత క్యాష్లో. థ్యాంక్ యూ. ఇక్కడ పెట్టుకుందాం, అవైలబిలిటీలో ఉంటుంది. నిన్న మా విషు బ్రో ఒక ప్లేస్ నాకు సజెస్ట్ చేశాడు, అక్కడికి వెళ్దామని. ఇట్స్ బిన్ లాంగ్ టైం కదా నేను వ్లాగ్ చేసి. A lot of people ask me where's the new vlog. ఎగ్జామ్స్ ఉంటుండే మధ్యలో వ్లాగ్ తీస్తే అస్సాం అయితే ఎగ్జామ్. సో అందుకనే వ్లాగ్స్ తీయలేదు. నాకు చలి పెడుతుంది. ఇది పెద్ద మరీ అంత ఇంట్రెస్టింగ్గా ఉండే వ్లాగ్ కాదు, నొక్కనే ఉంటాయి వ్లాగ్లో. అఫ్రోజ్ ఏమో పడుకొని ఉంటాడు అండ్ జశ్వంత్ ఈ టైంలో వాడికి తెలియదు బేసిక్. పిచ్చి చలి పెడుతుంది అసలు. కామెడీ నేను అసలు స్వెటర్ కూడా ఏం వేసుకో. బై ద వే వాళ్ళ మా అఫ్రోజ్ గారి బర్త్డే కూడా ఉంది. సో వాడు పార్టీ ఇస్తాడు ఆఫ్టర్నూన్. దయచేసి నన్ను మార్నింగ్ బాక్స్ తీసుకుని అడగమాకండి. ఇది ఏదో అవుట్ ఆఫ్ ద బ్లూ అనుకొని ఈ వ్లాగ్ వస్తుంది బయటకు, అంతే. ఆల్సో కొంతమంది అడిగారు ఈ వ్లాగ్ తీయమని చెప్పి, స్పెసిఫికల్లీ వాళ్ళ మార్నింగే. సో వాళ్ళ కోసం కూడా ఈ వ్లాగ్. అండ్ ఆల్సో మాకు ఎగ్జామ్స్ అనేవి 29th ఆఫ్ డిసెంబర్ అవుతాయి. ఐ డోంట్ నో, వీ రియలీ డోంట్ నో. మాకు ఎగ్జామ్స్ 4th డిసెంబర్ స్టార్ట్ అయ్యాయి. అప్పటి నుంచి 29th దాకా ఎట్లా వెళ్ళినాయి అస్సలు అర్థం కావట్లేదు. అండ్ ఆల్సో ఇవాళ డేట్ వచ్చేసి 17th, 4th to 17th. ఇట్ వాజ్ లైక్ దిస్. నాకు రాదు స్నాప్ చేయడం. సేమ్ టైం ఈ వ్లాగింగ్లో ఒకటి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంత మాట్లాడినా కానీ మన కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలి బైక్ మీద. ఇన్ ద ఎర్లీ స్టేజెస్, లైక్ ఇన్ ద ఫస్ట్. నేను వ్లాగింగ్ అనేది ఎప్పుడో మొదలుపెట్టా 2019 నుంచే. బట్ దెన్ ఐ వాజ్ నాట్ అనేబుల్ టు అప్లోడ్ ద వీడియోస్ బికాస్ ఐ వాజ్ కైండ్ ఆఫ్ ఇన్సెక్యూర్ అబౌట్ దాట్. ఫైనలీ ఐ స్టార్టెడ్ అప్లోడింగ్. ప్రిటీ గుడ్. ఇట్స్ ఎ గుడ్ ప్లేస్. నా బైక్ ఇక్కడ పార్క్ చేసుకొని కాసేపు కూర్చొని మాట్లాడుకుందాం. ఒక స్పెసిఫిక్ పని అంటే ఏం లేదు. పొద్దున్న చాలా అయింది, అసలు బ్లాగ్ స్టార్ట్ చేసుకున్నాం. ఒక బ్లాగ్ కూడా తీసుకుందామని చెప్పుకోవచ్చు. వాయిస్ వినబడుతుందా? యూజ్ చేసుకోవచ్చు. లైక్ అక్కడక్కడ కొన్ని పార్ట్సే కన్స్ట్రక్షన్. ఇదంతా ఒక్క మాట్లాడుతుంది. వెల్కమ్ బ్యాక్ గైస్. ఇది మన 4th వ్లాగ్ ఇన్ ది యూట్యూబ్ ఛానల్. మార్నింగ్ రైడ్ కాఫీ తాగుదామని వచ్చా. ఒక్కడనే రావాలనిపించింది, అందుకే ఒక్కడే వచ్చాను. గ్రూప్ ప్లాన్ చేస్తే నేను ఎప్పుడు నిద్ర లెగడం అనేది చాలా రేర్ అసలు మార్నింగ్ టైంలో. అండ్ నేను ఇవాళ నిద్ర లెగిసానంటే ఇట్స్ లైక్ ఎ డిజాస్టర్. ఎవరున్నాము ఇక్కడికైతే వచ్చాను. ఇది రుద్రంగా మాట్లాడుతున్నా తెలుగు అనేది. సల్మాన్తో మాట్లాడి ఇదే నిజం. నాకు తెలుగు పోవడం వల్ల వాడి ఒక్కడే కారణం. వాడికి సరిగ్గా రాదు, వాడితో మాట్లాడి నాకు దొబ్బింది తెలుగు. సో ఇక్కడ నా బైక్ ఉంది. అండ్ దెన్ వీ హ్యావ్ ఇట్స్ గుడ్. ఇట్స్ యాక్చువల్లీ గుడ్. ఈ వీడియో ఎక్కువ లాంగ్ ఉంటుంది. ఐ థింక్ కనపడుతున్నాను. ఇప్పుడు కాఫీ తాగేసి ఇంటికి వెళ్ళిపోయి, సింపుల్ అండ్ క్లియర్ చెప్పాను. కాఫీ తాగేసి ఇంటికి వెళ్ళిపోయి ఒక 2 యూనిట్స్ చదువుకొని మధ్యాహ్నం బయటికి వెళ్ళి అండ్ ఈవినింగ్ మళ్ళీ ఇంటికి వచ్చి మా అక్కని
బయటకు తీసుకెళ్ళి అండ్ దెన్ మళ్ళీ చదువుకొని అండ్ దెన్ మళ్ళీ ఏదో ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్ళి మళ్ళీ నైట్ చదువుకొని సో వీటన్నిటిలో మోస్ట్ డౌట్ఫుల్ థింగ్ ఏంటంటే బేసిక్గా నైట్ స్టడీస్ అంటే అసలు అయ్యే పని కాదు. మ్యాక్సిమం నైట్ స్టడీస్ అవాయిడ్ చేస్తాను. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ముందే డే టైంలో క్లియర్ చేసుకుంటే నైట్ చదివే థాట్ కూడా తీసేయడం బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే అది అవ్వదు. అన్నయ్య కోసం ఒక ఫోటో కావాలి కదా. సో ఇప్పుడే జస్వంత్ వాళ్ళ ఇంటికైతే వచ్చాము అండ్ ఇక్కడ నుంచి మేము ఇద్దరం కలిసి కాఫీకి అయితే వెళ్ళి కాఫీ తాగేసి ఇంకా ఇంటికి. అఫ్రోజ్కి నేను చాలాసార్లు కాల్ చేసి ట్రై చేశాను, వాడు అస్సలు ఎత్తట్లేదు. సల్మాన్కి కాల్ చేసిన ఇట్స్ నాట్ ఎట్లా చెప్పాలండి, గాయచ్చుడు గాయ ఫుల్ నిద్ర మత్తులో బండి తాగేచ్చావా తీమే బండి పదా బండి తాగినారా పర్లా మార్నింగ్ వాక్ అంటే కదా మంచి మత్తులో ఉన్నాడు అసలు. మొత్తం అంటే నిద్ర మొత్తం వేరేదేమనుకోమాకండి. అరే వెళ్ళరా ఇప్పుడు బ్లాగ్ తీస్తున్నా, మళ్ళీ అందరూ నిన్ను బ్యాడ్ పర్సన్ అనుకుంటారు బ్రో. ఇప్పుడు నీకు అర్థమవుతుందా? గుడ్ బాయ్. అసలు మార్నింగ్ అనేది తొందరగా లెగాలి. ఇట్స్ ఆల్వేస్ హెల్దీ. పొద్దున్నే 5 o'clock 6 o'clock లెగాలి, అసలు పని ఉన్నా లేకపోయినా. సో ఇంకొక విషయం ఏంటంటే గత 10 daysగా అసలు మైండ్ కూడా చాలా చిరాకుగా ఉంటుండే. డేటా బాగుంది కదా, అందుకే వచ్చాను. బేసిక్గా అది మా ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే జస్ట్ అట్లా వేయించుకోవచ్చు. సో అది చెప్తున్నా కదా, ఏం చెప్తున్నా ఇక్కడ కట్ చేద్దాం. గుర్తొచ్చింది తొందరగా లేగడం గురించి కదా. ఏదో ఒక రోజు లేసా, అది కూడా అతి కష్టం మీద. 4:35కి లేగాల్సిన 5:36 అయిపోయింది లేచేసారి. Once my exams are done, it will be very, frequent and consistent. Cold start up. ఇప్పుడే స్టార్ట్ అయిపోయాం. మనం ఇప్పుడు వెనెల్లి ట్రై చేద్దాం. డోర్ వస్తుంది బైక్. వీడేడి షిట్, బిగ్ ఫెయిల్. నేను పెట్టలేదు. ఇదేమి టీ తాగదు ఇప్పుడు, ఐ మీన్ కాఫీ. ఇప్పుడు నన్ను చంపేస్తాడు. పలా ప్లాన్ అయితే అట్టర్ ఫ్లాప్ అయిందనమాట. అక్కడికి వెళ్ళేసరికి ఆయన ఆ బాబాయ్ ఏమో షాప్ ఓపెన్ చేయలేదు. ప్లాన్ అట్లా కంప్లీట్ ఫ్లాప్. ఇంకొక ర్యాండమ్ టీవీ దగ్గర ఒక ప్లేస్కి వచ్చి హ్యావింగ్ కాఫీ. ఈవెన్ దిస్ ఇస్ ఫైన్, బట్ ఆ ప్లేస్లో ఉండే కాఫీ నెక్స్ట్ లెవెల్ ఉండేది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.